రవి, కాలేజీకి 2 రోజులు సెలవు పెట్టి పూర్తిగా రెస్ట్ తీసుకో. అలాగే మావయ్య. పడుకో. బావా, జ్యోతి, బావా, నీకు యాక్సిడెంట్ అయిందని వినగానే నాకు ప్రాణం పోయినట్టయింది. పిచ్చి జ్యోతి, ఎందుకంత ఆదుర్తపడ్డా? మరి నా ప్రాణానికి ప్రాణం నువ్వేగా. దెబ్బలు తగ్గినట్టేగా. నువ్వు చేయి వేసావుగా, ఇక పూర్తిగా తగ్గిపోయినట్టే. అవును, నీకు జ్వరం తగ్గిందా? నువ్వు వచ్చేసావుగా, జ్వరం పారిపోయింది. అవును గాని నాకు జ్వరం అనేటప్పటికే ఆదుర్తాతో ఆత్రంతో యాక్సిడెంట్ చేసుకున్నావే. ఒకవేళ నేను నీ నుంచి దూరం అయిపోతే ఎలా అవుతావు? అవ్వవు. అబ్బా, చెప్పేది విను. ఏదైనా పరిస్థితుల కారణంగా దూరం అయ్యానే అనుకో, వాటిని ఎదిరించి నేను దగ్గర చేసుకుంటాను. అబ్బబ్బా, అది కాదు. ఒకవేళ మా అమ్మా నాన్న నాకు వేరే పెళ్లి చేశారనుకో, వాళ్ళకు తెలియకుండా రహస్యంగా నేను ఎత్తుకొని పారిపోతాను. ఒకవేళ నా ప్రాణాలే పోయాయనుకో. జ్యోతి, నేను కూడా ప్రాణం పోగొట్టుకొని నీకు దగ్గర అవుతాను. బావా, నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నీ మనసుకు తెలుసు. జ్యోతి, ఒక్క విషయం చెప్పనా? నువ్వు లేని ఈ లోకంలో నేను బ్రతకలేను. కనుక నీ ఒళ్ళో తలపెట్టుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ పోవాలనే నా కోరిక. ఎంత స్వార్థం బావా. మాటల్లో అర్థంలా కలిసిపోయిన మనం ఎలా విడిపోతాం? కలిసైపోతాం. జ్యోతి, బావా, కంగ్రాట్స్ మిస్టర్ రవి. రీసెర్చ్కి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లేందుకు నీకు స్కాలర్షిప్ గ్రాంట్ అయింది. మన కాలేజీలో ఇటువంటి అవకాశం నీకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అదృష్టవంతుడికైనా అవకాశం చాలా రేరుగా వస్తుంది. కనుక ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా నువ్వు వెళ్తావని నేను ఆశిస్తున్నాను. అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ పరిస్థితులు ఆలోచించుకొని నేను నిర్ణయానికి వస్తాను. ఏమిటి? స్కాలర్షిప్ వస్తే ఫారెన్ వెళ్ళవా? అది కాదు జ్యోతి, ఎంత స్కాలర్షిప్ వచ్చినా రానుబోను ఖర్చులు చాలా ఉంటాయి. అవన్నీ మనం భరించలేము. భరించగలమో భరించలేమో తేల్చవలసింది నువ్వు కాదు. అసలు ఉండు, నీ సంగతి నాకు చెప్తాను. ఉండు. జ్యోతి, జ్యోతి, అదే చెప్తాను. అతని సంగతి తేల్చేస్తాం. ఎన్ని గుండెలు అతనికి? కనీసం 60 డజన్ అన్నా ఉండాలి డాడీ. వాటి సంగతి కూడా తేల్చేస్తాం. ఎలా అల్లాడో చూస్తాం. కొంచెం గట్టిగా మాట్లాడాలి డాడీ. నీ ముందే తేల్చేస్తాను చూడమ్మా. రవి, రవి, ఏమై రవి, నేను విన్నది నిజం? ఏమిటండి? నేను విన్నది నిజమేనా? ఆన్సర్ టు మై పాయింట్. ఏ విషయం అండి? యువర్ ఆనర్, జస్ట్ మినిట్. ముద్దాయిని కంగారు పెట్టకండి. ఎస్, ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. ముద్దాయి రవిని ఫారెన్ పంపడానికి సరైన మొనగాడని గవర్నమెంట్ నిర్ణయించి స్కాలర్షిప్ గ్రాంట్ చేసింది. కానీ యువర్ ఆనర్, డబ్బులు లేవనే కారణంతో వెళ్ళడం మానేయాలనే దారుణమైన నిర్ణయానికి వచ్చాడు ముద్దాయి. ఎన్ని గుండెలు అతనికి? యువర్ ఆనర్, ఆ ప్రశ్న ఆల్రెడీ అడిగేసారు. కూర్చోండి. అడిగేశాను కదా. ముద్దాయి రవి చెప్పుకునేది ఏమైనా ఉందా? అది కాదు సార్, నిజంగానే డబ్బులు లేవని. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డబ్బు లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన ఆత్మీయులు ఉన్నారు. అవునా మిస్టర్ రవి? అవును. వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుని, నెత్తి మీద ఉన్న గదిలో పెట్టుకుని చూసుకుంటున్నారు. అవునా? అవును. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ ఇట్. అంతగా అభిమానించే మనుషులుండగా డబ్బులు లేవని ఫారెన్ వెళ్ళకపోవటం చాలా అన్యాయమని మనవి చేస్తున్నాను. ఇక తీర్పు మీరే చెప్పాలి. చెప్తాను. ముందు తమర కళ్ళతోటి ఇలా ఇవ్వాలి. ఎస్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రవి తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగానూ నేరంగానూ కోర్టు వారు భావించడమైనది. అందుకుగాను ఆత్మీయత 313వ సెక్షన్ ప్రకారం నా అనుకునే వాళ్ళ నుంచే డబ్బు తీసుకుని ఫారిన్ వెళ్లి తీరవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది. మావయ్య గారు, ఏమిటి మీరు అనేది? అవునయ్యా రవి, నువ్వు ఫారిన్ వెళ్లి పైకొస్తే సంతోషపడేది ఈ మనుషులు, ఈ మనసులే కదయ్యా. నేను కన్నవాళ్ళం కాకపోయినా నీకున్నవాళ్ళం మేమే. కనుక ఇంత వాడివి అంత వాడివైతే సంతోషం మాదే కదయ్యా. ఆ ఆనందం కోసం, ఆ సంతోషం కోసం ఆ మాత్రం డబ్బు తేలేము. మావయ్య గారు, ఇప్పటికే మీరు నాకెంతో సహాయం చేశారు. దిక్కు మొక్కు లేని నాకు దారి చూపించి చదవటానికి బ్రతకడానికి ఎంతో సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీ రుణం ఎలా తీర్చుకుంటాను? సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతానులేవయ్యా. కరెక్ట్ మై డియర్ డాక్టర్? యు ఆర్ కరెక్ట్ మై డియర్ డాడీ. ఏమండి, ఫైల్స్ చూస్తున్నారా? మానేసి తమను ముఖార విందాన్ని చూస్తూ కూర్చోమంటారా? అబ్బా, వెళ్ళకోవడం చాలండి.
అబ్బాయి రవి అమెరికా వెళ్తున్నాడటగా. ఏ తమరికైనా అభ్యంతరమా? అది కాదండి, ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? ఎంత దూరమా? ఆ, ఇలా దగ్గర చెప్తా. అబ్బా చాలేం సంబడం, అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి. ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరం? 5 ఏళ్ల పసికుర్రాడు నడుస్తూ వెళ్ళగలిగితే 40 ఏటకి దాని పొలిమేర చేస్తాడు. ఏమండి, అక్కడికి వెళ్తే అబ్బాయి ఏమవుతాడు? అమ్మాయి మాత్రం కాడు. అబ్బా అది కాదండి, ఏం ఉద్యోగం వస్తుంది అని. నీకు నోరు తిరగని పేరు గల ఉద్యోగం వస్తుంది. జీతం ఎంత వస్తుంది? జీతమా? నెలకు 2 చంద్రహారాలు కొనుక్కునేటంత. అమ్మ బాబోయ్. దీనికి అమ్మ బాబు అంటున్నావు? జీతం కాక ఊరంతా మేడ ఓడంతా కారు ఇస్తారని తెలిస్తే ఇంకా ఏమంటావు? అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అంటాను. సరే సర్లే, ఆంధ్ర బ్యాంకులో ఎంత డబ్బు ఉందో చెప్తే దానికే ఇచ్చి చేద్దాం అంటాం. అబ్బా అది కాదండి, అబ్బాయి పరేవాడు కాదు, పైగా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టాలు కూడా ఉన్నాయి. అయితే మాత్రం ఏదో చిన్నప్పటి నుంచి పెంచాం, పెద్ద చేశాం, అంత మాత్రాన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తావా ఏమిటి? ఇదిగో ఏమండోయ్, నేనన్న మాటలతో నన్నేం దప్పనక్కర్లేదు. చూడండి, అబ్బాయి ఎరిమికా నుంచి రాగానే ఇదిగో చూడు, వాడు మాత్రం అమెరికా నుంచి తిరిగి రాడు. ఎందుకంటే వాడు వెళ్ళేది అమెరికా గనక. చాలండి, నన్ను ఆక్షేపించడం ఆనకి ఎప్పుడైనా చెదురు గానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడకుండా అబ్బాయితో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఈ మాట చెబుతాటగలనా? అలాగే చెప్తాను, వీలైతే రేపే పెళ్లి చేస్తాను. సరే. అదే ఏమిటా పరిగెత్తడం? ఏమిటలా గాల్లో తెలిపోతూ వచ్చావు? కిందా కిందా ఒక మంచి మాట విన్నాను. ఏమిటా మాట? చెప్పా ప్లీజ్. చెప్పు జ్యోతి ప్లీజ్. ఉమ్, ఉమ్, ఉమ్. ఏమిటే కోడల పిల్ల శ్రద్ధగా చదువుతున్నావు? పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా అత్తయ్య. ముండా పరీక్షల కోసం చదివి చదివి ఎంత చిక్కిపోయావే నా తల్లి. అవును, మీ అమ్మ అదే మీ పిన్ని నిన్ను బాగా చూస్తుందే? అత్తయ్య, అది నాకు పిన్ని కాదు, అమ్మ కాదు. బంగారం లాంటి మాట అన్నావు. నీ మనసు తెలుసుకోవాలని అన్నానులే. చూడు తల్లి, ఈ ఇంట్లో పెత్తనం అంతా దాందిలాగానే కనపడతా ఉంది. డబ్బు పెత్తనం కూడానా? అన్ని పెత్తనాలు ఆవిడ గారివే. పోయమ్మో, ఇంకే ఉంది, అందిందల్లా మూట కట్టి పుట్టింటికి పంపించేస్తుంది. అవును గాని చూడు, దాని వాళ్ళు ఎవరైనా అడపా వచ్చి మేస్తూ ఉంటారా? ఏమో నాకు తెలియదు. అవునులే, చిన్నపిల్లవు నీకేం తెలుస్తుంది పాపం. ఇంతకీ కుర్ర కుంక కుదురుగా ఉంటుందా? అంటే అదేని అల్లరి చిరుగా తిరగకుండా. తిరిగితే నాకేం, తిరగకపోతే నాకేం. అంతేలే, మనకెందుకు వచ్చిన మేడం. అన్నట్టు దానికోసం ఎవరైనా మగ పీనుగులు వస్తూ పోతూ ఉంటారంటే? ఎవరో 2-3 వస్తూ ఉంటారు. 2-3? ఓయమ్మో, ఇంకే ఉంది, ఈ ఇంటి పరువు కాస్త ఈది పాలైందన్నమాట. కర్మ కర్మ కర్మ, మన కర్మే. అదిగో ఫోన్ మోగింది, దానికోసం అయి ఉంటుంది. హలో, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. రవిబాబు తాగేసి పడిపోయాడు, రక్తం వస్తోంది. అమ్మా నాన్న పెళ్లికి వెళ్ళారు, నాకు భయం వేస్తోంది. నువ్వు వెంటనే రాక్క. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. విన్నావా, ఊరంగడెవడో ఫోన్ చేసినట్టు. ఈ రామచిలక రైన బయలుదేరి, ఇక లాభం లేదు. దీని తిరుగుడు నేనే ఎరకచ్చాడు. తప్పుకో. ఆగో, ఎక్కడికి బయలుదేరావు? ఫోన్ రాగానే పరిగెట్టడమే. ఇది సలక్షణమైన సంసారాల కొంప. నీ ఇష్టం వచ్చినట్టు బజారు వేషాలు వేయడానికి వీలేదు. పరువుకి ప్రతిష్టకి మేం పెట్టింది పేరు. నన్ను ఆపడానికి మీరెవరు? తప్పుకోండి. నేనెవన్నా? చూడండి, మీరు పెద్దలు పూజ్యులు, వరస కొదిన్ గారు. నేను మిమ్మల్ని కొట్టలేను, ఎందుకంటే నేను భారత నారిని కనుక. కొండా, వీడి పేరే కొండ. తోట పని వీడి వృత్తి, తోలు ఒలు చేయడం వీడి సరదా. వీడికి మీరు వదిన గారు కాదు, వీడు భారత నారి కాదు. నా మీద చేయి పడితే వాళ్ళ చేతులే కాదు, తల కాళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. పద.
కిందకి బ్యాండేజ్ పట్టుకురాపో. అక్క ఇదిగో. ఎవరది? నువ్వా? పెళ్ళైందానివి పరాయి పొగాడి చెయ్యి పట్టుకోకూడదు. వదలు. తుంబు కిందకి వెళ్ళి అమ్మ నాన్న వచ్చిరాము చూడు. ఆహా, ఎంత గొప్ప మనసు నీది. గాయం గుండెకి చేసి చేతికి కట్టు కడతావా? వదులు వదులు. నాకు దెబ్బ తగిలితే నీకేమిటి నొప్పి? నీకెందుకు బాధ? నేను తాగితేనే చస్తేనే నీకెందుకు? వెళ్ళిపో. లక్షలు విలువైన కొంపలో వేలు కరిచేసే మంచం మీద నిశ్చింతగా కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపో. వెళ్ళిపో. నన్ను వదిలి వెళ్ళిపో. వెళ్తాను రవి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఒక ఆడదాని కోసం పాడు చేసుకోవాల్సినంత హీనమైంది కాదు జీవితం. నువ్వు ఒక్కటి గుర్తుంచుకో, ఏ మగాడి జీవితం పాడైనా ఎక్కడో ఆడదే కారణం అయి ఉంటుంది. కాదు, పరిస్థితులకు నిలవలేని పిరికితనం, బాధలను నిగ్రహించుకోలేని బలహీనత కారణాలు రవి. ఆ పిరికితనం బలహీనత నాకు లేవు. అదే నిజమైతే మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. పిల్లని చూసి పెడతావా? ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంత వయసున్నా బాధ లేదు. కానీ దాని వెనుక లక్షలు విలువ చేసే ఆస్తి మాత్రం ఉండాలి. పెద్ద మేడ, అందమైన కారు ఉంటే మరీ మంచిది. లోకంలో డబ్బు కంటే ముఖ్యమైనది ఏముంది? డబ్బు కోసం ప్రేమించిన వాడిని మోసం చేయొచ్చు, మోసం చేసైనా పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటావు? నీకు నచ్చిన సిద్ధాంతం అదేగా? జ్యోతి, చెప్పు జ్యోతి, ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? జవాబు తెలియక, కారణం అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతోంది. నీ మౌనం నన్ను చిత్రహింస చేస్తోంది. జ్యోతి, నువ్వు చెప్పకపోతే నేను ఇలాగే తాగి తాగి చచ్చిపోతాను. ప్లీజ్ జ్యోతి, చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? అసలు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? చెప్పు జ్యోతి, ప్లీజ్ జ్యోతి, చెప్పు. ఎందుకు చేసావు ఈ పని? అసలు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? చెప్పు జ్యోతి, నువ్వు నిజం చెప్పకపోతే నేను ఇలాగే తాగి తాగి చచ్చిపోతాను. ఎలా చెప్పను రవి? గుండెలు బద్దలు చేసి నిజం చెప్పి నిన్ను పోగొట్టుకోలేను రవి. ఆ నిజం నీకు చెప్పలేను రవి, చెప్పలేను.